అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కు బిగ్ షాక్. అమెరికా టారిఫ్ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయం ఏర్పడింది. దీంతో దిగ్గజ టెక్ కంపెనీలు ముందస్తు జాగ్రత్తగా ఉద్యోగాలపై కోత విధిస్తున్నాయి. లక్షల్లో ఉద్యోగులకు లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే గూగుల్ 100 మందిని తీసివేసింది. టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి లే ఆఫ్స్ ప్రక్రియను చేపట్టింది. తమ ప్లాట్ఫామ్ డివైస్ యూనిట్లలో పనిచేసే వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్, పిక్సెల్ ఫోన్లు, క్రోమ్ బ్రౌజర్లలో పనిచేసే ఉద్యోగులపై వేటు వేసింది. కంపెనీ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా గత 2 ఏళ్ల నుంచి గూగుల్ అనేక మందిని విధుల నుంచి తొలగించింది. ఇటీవలే మేనేజర్, డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్ హోదాల్లో పనిచేస్తున్న వారిలో 10% మందికి లే ఆఫ్లు ప్రకటించింది. మరోవైపు మైక్రోసాఫ్ట్లో కూడా మే నెలలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. ప్రాజెక్టులపై కోడర్లు, నాన్ కోడర్ల నిష్పత్తిని పెంచాలనే ఉద్దేశంతో లే ఆఫ్స్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. మిడిల్ మేనేజ్మెంట్, నాన్ టెక్నికల్ ఉద్యోగులపై వేటు వేయనుంది. కంపెనీ ఆదాయ వ్యయాలను సమతౌల్యం చేయడమే లక్ష్యంగా మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 2 ఏళ్ల నుంచి పనితీరులో ఇంపాక్ట్ చూపని ఉద్యోగులను తొలగించాలని కంపెనీ భావిస్తోంది. గతంలోనూ తక్కువ పనితీరును కనపరచని 2,000 మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ తొలగించింది. ఇక గూగుల్, మైక్రోసాఫ్ట్ తరహాలోని అమెజాన్ కూడా ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలు చేస్తోంది. ఉద్యోగులకు లే ఆఫ్స్ ఇచ్చేందుకు లిస్ట్ సిద్ధం చేస్తోంది. మొత్తంగా డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు టెక్ కంపెనీలపై తీవ్రమైన ప్రభావం చూపుతూ ఉండటంతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందనే చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.